అఖిల్ గీతను తీసుకొని అయితే వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న అఖిల్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇది ఈ ఇంటి కోడలుగా రావడమా, అస్సలు నేను ఒప్పుకోను, దాన్ని వెంటనే మెడపెట్టుకొని బయటికి గెంటేయండి అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అఖిల్ గీత అక్కడే అలా నిలబడి ఉంటారు. అది చూసి అక్కడికి అఖిల్ వాళ్ళ మరదలు వచ్చి ఆ గీతతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నువ్వు నా బావని పెళ్లి చేసుకున్నావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ప్లేస్లో ఉంటావే, నీకెంత ధైర్యమే అని చెప్పి అఖిల్ వాళ్ళ మరదలు గీత దగ్గరకు వెళ్ళి అంటుంది. అది విని గీత మౌనంగా చూస్తూ ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నా స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటావే, అసలు నిన్ను ఇలా కాదే అని చెప్పి అఖిల్ వాళ్ళ మరదలైతే గీత మెడలో ఉన్న తాలిబొట్టును తీసి తెంచడానికైతే తీస్తుంది. అది చూసి గీత అఖిల్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక గీత అయితే తన చంప పగలగొట్టి, ఏంటి నా భర్త నా మెడలో కట్టిన తాళిని తెంచడానికి నీకెంత ధైర్యమే, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, ఇంకొకసారి నా మెడలో ఉన్న తాళిని తెంచడానికి ప్రయత్నించావో చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. అది విని అఖిల్ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అఖిల్ వాళ్ళ మామయ్య అయితే, ఏంటి నా కూతుర్నే కొడతావా, ఎంత ధైర్యమే నీకు అని చెప్పి అఖిల్ వాళ్ళ మామయ్య గీతని కొట్టడానికి వస్తాడు. దాంతో అఖిల్ అయితే, మావయ్య ఆగండి మావయ్య, నా భార్యను ఎవరైనా అవమానించినా ఏమన్నా నేను ఊరుకునేదే లేదు, నా భార్యను ఏమైనంటే నేను ఒప్పుకోను అని చెప్పి అఖిల్ అంటాడు. అది విని మహారథి వాళ్ళ ఆవిడ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అఖిల్ గీత వాళ్ళిద్దరూ కూడా, మేమిద్దరం కూడా మేజర్స్ని, మేము ఇష్టపూర్వకంగా ఈ పెళ్ళిని చేసుకున్నాము, ఎవరూ మమ్మల్ని విడదీయడానికి వీల్లేదు, అలాగే మమ్మల్ని విడదీయాలని చూస్తే మీరే ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోండి, ఇది చట్టరీత్యా నేరం కూడన్నా, అందుకే మమ్మల్ని ఇద్దరిని విడదీసే హక్కు మీ ఎవరికీ లేదు అని చెప్పి గీత అంటుంది. అది విని మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.